ఈశ్వరుడు నావాడు అనుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ఈశ్వరుని వారము అనే భక్తి పెంచుకుంటే దొరికిపోతాడు ఇక్కడ. కనుక ముందు ఈశ్వరుడు నావాడు అనుకో, నేను ఈశ్వరుడి వాడిని అనుకో. తర్వాత ఈశ్వరుడు ఊరుకోడు, ఎందుకంటే ప్రేమలో ఈశ్వరుడు అంతటి వాళ్ళు తెలుసుకోండి. ఇక్కడ మనం వారిని వీరిని ప్రేమిస్తాం, ఆ ప్రేమకి ఏమీ లాభం లేదు. మనసిస్తారా అన్న ఎవడు మనసు పుచ్చుకునే వాళ్ళు లేడు. మనసంతా నువ్వే, మనసిస్తారా అంటే ఎన్నాళ్ళు మనసిస్తావు, నాకు కావాల్సింది ఇవ్వంటావు. కానీ మనసిస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు శివుడు మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. అందుకే అది ఒక్కటిస్తే చాలు, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే శంకరులు అంటారు, నీకేమి ఇవ్వాలయ్యా? బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతం. కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఇద్దామా అంటే నువ్వు ఇస్తే కుబేరుడికి ఆ పోస్ట్ వచ్చింది, వాడా నీ ఇంటి దగ్గర అలకాపురులు అలా కూర్చుని ఉంటాడు ఇక్కడ, పిలిస్తే పరిగెట్టేట్టు. అందుకే